నెక్స్ట్ అండి గంగా. ఈ నది మనకి రెండు నదుల కలయిక. ఒకటి అలకనంద, రెండవది భగీరథి. అలకనంద, భగీరథి. ఈ రెండు నదులు ఒకనొక చోట కలుసుకొని అక్కడి నుంచి గంగానదిగా పిలువబడుతూ అక్కడి నుంచి మైదానంలోకి వచ్చి ఈ మైదానం నుంచి కొద్ది దూరం ప్రవహించిన తర్వాత ఉత్తరాఖండ్ దాటేస్తాయి. ఏ రాష్ట్రం? ఉత్తరాఖండ్. అంటే ఇప్పుడు మీకు దాని ఇనిషియల్ స్ట్రీమ్స్ మొత్తం వివరాలు మొత్తం మీకు ఉత్తరాఖండ్లోనే ఉంటాయి. అంటే అలకనంద ఎక్కడ జన్మిస్తుంది, భగీరథి ఎక్కడ జన్మిస్తుంది, ఆ రెండు ఎక్కడ కలుసుకుంటాయి, అది ఎక్కడ మైదానంలోకి ప్రవేశిస్తుంది మనం తీసుకోవాలి. ఇప్పుడు అలకనంద జన్మించే ప్రాంతంగా మనం తీసుకుంటే డయాగ్రామేటిక్గా చూద్దాం. అలకనంద సతప్నాథ్ అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. భగీరథి గంగోత్రి అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. ఇక్కడి నుంచి కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఒకనొక చోట ఈ రెండు ఏమవుతాయి? కలిసిపోయి గంగా నదిగా పిలువబడతాయి అంటున్నాం. అదే కదా ఇక్కడ రాసింది. ఇవి రెండు ఎక్కడ కలుసుకుంటాయి సార్ అంటే ఈ కలుసుకునే ప్రాంతం పేరు దేవప్రయాగ. ఈ దేవప్రయాగ దగ్గర చేరుకున్న తర్వాత కొద్ది దూరం ప్రవహించిన తర్వాత ఇక్కడ ఇది పర్వతాలు వదిలేస్తుంది. ఈ పర్వతాలు వదిలేసే ప్రాంతం పేరు హరిద్వార్ అనే ప్రాంతం. ఈ ప్రాంతం హరిద్వార్. ఈ హరిద్వార్ దాటిన తర్వాత ఇంకొద్ది దూరం ప్రయాణించి అక్కడి నుంచి యూపీలోకి వెళ్ళిపోతుంది. కానీ మీరు గమనించాలి, దేవప్రయాగకు ముందే దీనికి రెండు పేర్లు ఉంటాయి. ఏంటది? ఒకటి భగీరథి, రెండు అలకనంద. భగీరథి మనకి ఎక్కడ జన్మిస్తుంది? గంగోత్రి వద్ద. అలకనంద ఎక్కడ జన్మిస్తుంది? సతప్నాథ్ వద్ద జన్మిస్తుంది. మీరు ఇలా చదువుకున్న ఒకటే, ఇలా చదువుకున్న ఒకటే. అయితే ఈ క్రమంలో అలకనంద దేవప్రయాగాన్ని చేరుకున్న తర్వాత కదా గంగా అయ్యేది. కానీ అప్పటికే అలకనంద మార్గ మధ్యంలో కొన్ని నదులను తనలో కలుపుకొని వస్తూ ఉంటుంది. అంటే ఇటు గంగోత్రి, ఇదే భగీరథి ప్రాంతం ఇలా వస్తూ ఉంటే నది అలకనంద ఇలా ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఇక్కడికి వచ్చినాక కదా మనం అనింది ఏది? దేవప్రయాగ అని. ఆ తర్వాత గంగానది అన్నాం. కానీ ఇదేం చేస్తుంటుంది? మార్గ మధ్యంలో ఈ అలకనంద అనే నది మందాకిని అనే నదిని, పిండార్ అనే నదిని, విష్ణుగంగా అనే నదిని, దీనికి ఇంకో పేరు జోషిమాత, వీటిని తమలో కలుపుకొని ఆ నీళ్ళను కూడా తీసుకొని వస్తుంది. ఏది? విష్ణుగంగను, పిండార్ను, మందాకిని. ఇప్పుడు మనకి ఈ ప్లేసెస్ కావాలి. ఏంటి? మందాకిని రుద్రప్రయాగ దగ్గర అలకనందలో కలుస్తుంది. పిండార్ కరణ్ ప్రయాగ దగ్గర అలకనందలో కలుస్తుంది. విష్ణుగంగా లేదా జోషిమాత విష్ణు ప్రయాగ దగ్గర దేంట్లో? అలకనందలో కలుస్తుంది. ఇవన్నీ కలుపుకున్న తర్వాత అలకనంద ఎక్కడ? దేవప్రయాగలో కలుస్తుంది. అంటే ఇక్కడ మీరు గమనించండి, కలయిక అంటే ప్రయాగ 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 అంటున్నాం. ఆ తర్వాత హరిద్వార్ అనే ప్రాంతంలో మైదానంలోకి రావటం,
అక్కడి నుంచి కొద్ది దూరం ప్రవహించి ఈ నది పూర్తిగా ఉత్తరాఖండ్ వదిలేసి దేంట్లోకి ఉత్తరప్రదేశ్లోకి రావడం జరుగుతుంది. ఇది జన్మస్థలంలో మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఆ తర్వాత ఇది దేశంలో ఎక్కడెక్కడ ప్రయాణిస్తుంది అనేది కావాలి. దేశంలో ఎక్కడెక్కడ అన్నప్పుడు ఏంటి, ఒకటైతే మన క్లారిటీ వచ్చింది, సింధు బ్రహ్మపుత్ర లాగా భారతదేశం బయట అయితే పుట్టట్లా, పూర్తిగా భారతదేశం లోపల, అది కూడా ఏ రాష్ట్రం, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పుడుతూ మనకు అనిపిస్తూ ఉంది. కానీ ప్రవాహంగా మనం తీసుకుంటే ఈ ప్రవాహంలో ఇది బంగ్లాదేశ్ అనే ఒక విదేశాన్ని తగులుతుంది. అది ఎట్లాగో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది గంగా, ఇది ఇక్కడ, ఇది భగీరథి, అలకనంద, ఇలా ప్రయాణం చేసుకుంటూ ఇట్లా వెళ్తూ ఇక్కడ ఒక శాఖ ఇట్లా వెళ్ళిపోతుంది. ఈ శాఖ ఏం చేస్తుంది, ఇటు నుంచి వస్తున్నటువంటి బ్రహ్మపుత్ర ఉంది కదా, దీంతో వచ్చి ఇలా కలిసి ఇది ఇట్లా వెళ్ళిపోతుంది. దీని పేరేమో మనం బ్రహ్మపుత్ర అన్నాం. కానీ ఇక్కడ మీకు చూపించినటువంటి ఈ బ్లూ లైన్ ఉంది కదా, ఇది ప్యూర్ గంగా రివర్. ఇది ఈ క్రమంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, లిటిల్ బిట్ జార్ఖండ్, అది లాస్ట్ వన్ వెస్ట్ బెంగాల్, 5 రాష్ట్రాల్లో ప్రయాణం చేసుకుంటూ పోతూ ఉంటాం. అలా కాదు, నేను దేశాలు తీసుకోవాలనుకోండి, భారతదేశం తీసుకుంటూ ఈ దేశం తీసుకుంటే ఏంటిది, ఇది బంగ్లాదేశ్, ఇండియా బంగ్లాదేశ్. ఇండియా బంగ్లాదేశ్ అన్నాం అనుకోండి, ఇండియా ప్లస్ బంగ్లాదేశ్ ఈక్వల్ టు 25 కిలోమీటర్స్, అంటే 2 దేశాలు కాబట్టి. లేదంటే నాకు ఇండియానే కావాలి, ఇండియా అంటే ఏంటి, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, 25-10 కిలోమీటర్లు. ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటుందేమో. చూడండి, ఇక్కడ సింధు, బ్రహ్మపుత్ర, గంగా, మొత్తం పొడవు తీసుకుందాం, 2880, 2900, 25. భారత్లో పొడవు తీసుకుందాం, సింధు 709, బ్రహ్మపుత్ర 880, గంగా 25-10. కండిషన్స్ అప్లై కదా. ఇదేమో హిమాలయాస్, ఇదేమో ఇండియా. చూసుకోండి క్వశ్చన్, భారతదేశంలో పొడవైన నది, డౌటే లేదు, ఏంటది, గంగా. హిమాలయాల్లో పొడవైన నది ఏంటది, బ్రహ్మపుత్ర. కాబట్టి ఇక్కడ మీకు చెప్పగానే చెప్తున్నాడు ఏంటి, ఇన్ అవర్ ఇండియా ఇట్ ఫ్లోస్ నియర్లీ 25-10 కిలోమీటర్స్ అప్రాక్స్ 5 స్టేట్స్ అంటున్నాడు. ఇక్కడ ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోగలిస్తే ఉత్తరప్రదేశ్ని గుర్తుపెట్టుకోండి. ఈ ఉత్తరప్రదేశ్లో మ్యాక్సిమం లెంగ్త్ ఉంటుంది, దీని యొక్క లెంగ్త్ ఎంత, 1140 కిలోమీటర్లు. భారతదేశంలో గంగా నది ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఉత్తరప్రదేశ్, 1140 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. మొత్తం ఎన్ని, 1140. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. ఇందా చదివింది ఏంటి, జన్మస్థల విషయాలు. ఈ విషయాలు ఏంటి, దేశాలు, రాష్ట్రాలు. ఈ క్రమంలో సముద్రంలో కలిసే ప్రాంతం కూడా నేర్చుకోండి ఒకేసారి. ఈ సముద్రంలో కలిసే ప్రాంతం సాగర్ దీవులు. జన్మస్థలం అంటే మనకు తెలిసిందే. ఇది గంగా నది యొక్క సెకండ్ ఫేజ్, అంటే ఒక రకంగా మీరు చదివితే దేశాలు, రాష్ట్రాలు. ఇంకక్కడి నుంచి ఉపనదుల్లోకి వెళ్దాం. ఉపనదుల్లోకి వెళ్తే
మిగతా ఉపనదుల్లాగా గంగానదిని కూడా చదవచ్చు, కానీ కొద్దిగా సింప్లిఫై చేసుకోవడంలో భాగంగా మనం 3 రకాలుగా చదువుదాం. ఈ 3 రకాలు ఏంటంటే, మొదటి 2 రకాలేమో హిమాలయాల్లో జన్మించి గంగానదిని ఎడమ కుడివైపులు కలిసే నదులు, మరొకటి హిమాలయాల్లో జన్మించి గంగానదిని ద్వీపకల్పంలో జన్మించి అదే కలిసే నదులు అంటాం. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది గంగోత్రి అంటే భగీరథి ప్రాంతం, ఇది అలకనంద అనుకుంటే. ముందు గంగానదిని మీరు డ్రా చేసుకోండి. ఇది స్టేట్స్ చూడండి. ఇది ఉత్తరాఖండ్ ప్రాంతం, ఇది ఉత్తరప్రదేశ్ ప్రాంతం, ఇది బీహార్, ఈ కొద్దిగా జార్ఖండ్, ఈ ప్రాంతం వెస్ట్ బెంగాల్. ఇప్పుడు నేను ఉపనదుల్లో ఫస్ట్ క్లాసిఫికేషన్ తీసుకుంటున్నా. ఏంటది? హిమాలయాల్లో జన్మించి గంగానదిని ఎడమవైపున కలిసేవి. అంటే ఇప్పుడు నేను ఇట్లా పోతున్నా, ఇలా పోతున్నాను, ఎడమవైపు ఏమవుతుంది? ఇది అవుతుంది. అంటే ఈ ప్రాంతం అవుతుంది. ఈ ప్రాంతంలో జన్మించి ఇటు కలిసేవి. ఏంట నదులు? కాళీ, గాగ్రా, గండక్, కోసి. కాళీ, గాగ్రా, గండక్, కోసి. రెండవది హిమాలయాల్లో జన్మించి గంగానదిని కుడివైపున కలిసి, అంటే ఇటువైపున కలిసేది. అంటే ఇదిగోండి ఈ నది ఇక్కడ జన్మించి ఇలా వచ్చి కలుస్తుంది. ఇది ఈ నది. ఈ నది పేరు యమున. ఇదేంటి? ఇది భగీరథి, ఇది అలకనంద. ఇక్కడి నుంచి కదా మన గంగ. నెక్స్ట్ మూడవది ద్వీపకల్పంలో జన్మించి, అంటే ఈ ప్రాంతం ఇది, ఇక్కడ జన్మించి గంగానదిని కుడివైపున కలిసేవి. ఏంట నదులు? ఒకసారి చూడండి. చంబల్, బెట్వా, కెన్, అలానే సోన్, దామోదర్. ఇక్కడ కనిపిస్తుంది దామోదర్. చంబల్ ఇది ఇలా ప్రయాణం చేసుకుంటూ ఇలా, బెట్వా ఇలా, కెన్ ఇలా, సోన్ ఇలా, దామోదర్ ఇలా. గమనించండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే చంబల్, బెట్వా, కెన్ ఈ 3 నదులు ద్వీపకల్పంలో పుట్టినప్పటికీ డైరెక్ట్గా దేంట్లో కలుస్తున్నాయి? యమునలో కలుస్తున్నాయి. కానీ సోన్
ఇది ఇలా ప్రవహించినప్పటికీ డైరెక్ట్గా దేంట్లో కలుస్తుంది? గంగా నదిలో కలుస్తుంది. దామోదర్ ఇది ఇక్కడి నుంచి ప్రయాణం చేసుకుని ఇట్లా పోయినప్పటికీ దేంట్లో కలుస్తుంది? డైరెక్ట్గా గంగా నదిలో కలుస్తుంది. ఈ డయాగ్రామ్ ఎవరైతే పర్ఫెక్ట్గా శ్రద్ధగా వీలుంటే ఈ వీడియో వింటూ ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకి ఈరోజు ఈ క్లాస్ వచ్చేస్తుంది. దీని మీద ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. ఎలా చూడండి, ఇక్కడ హిమాలయాల్లో జన్మించి గంగా నదిని ఎడమవైపున కలిసేవన్నప్పుడు ఈ నదులు గుర్తుంచుకోండి: కాళీ, గాగ్రా, గండక్, కోసి. హిమాలయాల్లో జన్మించి గంగా నదిని కుడివైపున కలిసేదన్నప్పుడు ఇది ఒక్క నది గుర్తుపెట్టు. ఏంటది? యమున. ఈ యమున గంగా నది యొక్క ముఖ్య కుడి ఉపనదిగా గుర్తింపు పొంది ఉన్నది. వీలుంటే దీని పేరుతో పాటు దీని పొడవు కూడా గుర్తుపెట్టుకోండి: 1376 కిలోమీటర్లు. దీని యొక్క జన్మస్థలం కూడా రాసుకుందాం మనం. ఏంటది? యమునోత్రి. శిఖరం పేరు బండార్ పుంచ్ అనే శిఖరం. బండార్ పుంచ్ అంటాం. అక్కడి నుంచి ఇది బయలుదేరి గంగకి రైట్ కవర్ ఇచ్చుకుంటూ వస్తుంది. ఇలా రైట్ కవర్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? చంబల్, బెట్వా, కేన్ గంగా నదిలో కలిసే లోపు దేంట్లో కలుస్తాయి? యమునలో కలుస్తాయి. చూసుకోవచ్చాడు యారో మార్క్స్లో మీరు. సాధారణంగా ద్వీపకల్పంలో పుట్టిన నదులను ఏమంటాం మనం? ఈ 4 నదుల ప్రత్యేకత ఏంటి? ఇవి ఉత్తరానికి ప్రవహిస్తూ ఉన్నాయి. అవునా? ఇదొక కండిషన్. కానీ ఎందులో కలిసాయి? యమున. కానీ ఇది అట్లా కాదు, ఉత్తరానికి ప్రవహిస్తూ గంగా నదిలో కలిసింది. కాబట్టి మీ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ అమ్మ. ద్వీపకల్పంలో జన్మించి ఉత్తరానికి ప్రవహిస్తూ యమునలో కలిసే నదులు ఇవి అడుగుతాడు: చంబల్, బెట్వా, కేన్. ద్వీపకల్పంలో జన్మించి ఉత్తరానికి ప్రవహిస్తూ గంగా నదిలో ప్రత్యక్షంగా కలిసేవి. అంతేగా, ఇదిగోండి, ఇది ప్రత్యక్ష కలయిక. అది కేవలం సోన్ మాత్రమే. సోన్ మాత్రమే. ఇంకా దామోదర్ ద్వీపకల్పంలో జన్మించి, మెయిన్ ద్వీపకల్పం అంటే ఇక్కడ మనం ఒక పీఠభూమి కూడా తీసుకోవచ్చు. ఏంటది? చోటా నాగపూర్ పీఠభూమి తీసుకోవచ్చు. ఈ చోటా నాగపూర్ పీఠభూమిలో జన్మించి తూర్పుకి ప్రవహిస్తూ గంగా నదులు ఇది కూడా ప్రత్యక్షంగా కలుస్తుంది. ఈ పాటికి అర్థమైండాలి మీకు ఎక్కడ టార్చర్ ఉంటుంది, ఎక్కడ క్వశ్చన్స్ బాగా పడతాయి అనేది అన్నప్పుడు మీరు ఈ ఏరియా తీసుకుంటే సరిపోతుంది. మిగతా చాలా ఉన్నాయి ఉపనదులు. అది కాదు మనకు కావాల్సింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏది అవసరం ఒకసారి చూస్తే మీకు ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. ఓకే, అయితే ఈ మొత్తం మీద ఈ ప్రాంతం మనకి చాలా ఇంపార్టెంట్. ఏంటి ఈ ప్రాంతం? ఈ ప్రాంతంలో గంగ ప్లస్ యమున, కనిపించని ఒక నది. ఏంటది? సరస్వతి. ఈ 3 కలుస్తాయి. ఈ కలిసే ఈ ప్రాంతాన్ని ప్రయాగరాజ్ అంటారు. అలహాబాదులో ఉంది అని గతంలో చెప్పుకునే వాళ్ళం. రీసెంట్గా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత అలహాబాద్కే పేరేమని పెట్టాడు? ప్రయాగరాజ్ అని పేరు మార్చాడు. కానీ గుర్తుపెట్టుకోవాలి, గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసే ప్రాంతం ప్రయాగరాజ్. ప్రయాగరాజ్ ప్రతి 24 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ మహాకుంభమేళా అని ఒక పండగ జరుగుతుంది. ఎవరికి? కాశీ విశ్వనాథుడికి. దాని మీద మీరు ఏదైనా జరిగినప్పుడు, ఆ పండగ జరిగినప్పుడు మీరు ప్లాన్ చేసుకుంటే మంచిది. ఇది మనం గంగా నది దాని యొక్క ఉపనది వ్యవస్థ మీద అడిగే విషయాలు. అయితే ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఉపనదుల్లో పొడవైన ఉపనదిని అడుగుతాడు. ఈ ఉపనదుల్లో పొడవైన ఉపనదిని అడిగినప్పుడు టక్కని మీరు యమున అని పెడితే మీరు ఎగ్జామినర్కి చిక్కిపోయినట్లే. ఎందుకంటే సట్లెజ్ పొడవు 1450 కిలోమీటర్లు ఉంటుంది. యమున పొడవు 1376 ఉంటుంది. వాడు అడిగింది ఏంటి? ఉపనదుల్లో పొడవైంది అన్నప్పుడు ఆన్సర్ సట్లెజ్ అవుతుంది కదా. సార్ నేను చాలా పుస్తకాల్లో యమున చూసే ఆన్సరు అంటే వాడు అడిగింది అది కాదు.
భారతీయ ఉపనదుల్లో పొడవైంది అంటాడు. ఇక్కడ భారతీయ ఉపనదులు అంటే భారతదేశంలో ప్రవహించే అని. సట్లెజ్ భారతదేశంలో ప్రవహించేది కేవలం 1050. అప్పుడు యమున దీనికంటే సూపర్లేటివ్ ఉంది కాబట్టి మీకు యమున కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భారతదేశంలో ప్రవహించే ఉపనదుల్లో పొడవైంది యమున, కానీ ఉపనదుల్లో పొడవైంది సట్లెజ్ విత్ ద లెంగ్త్ 1450 కిలోమీటర్స్. దర్ ఇస్ నో డౌట్ అండి. ఇది మీరు గంగా నది మీద నేర్చుకునేటటువంటి విషయాలు. అంటే ఫస్ట్ జన్మస్థలం, ఆ తర్వాత అది ప్రవహించే రాష్ట్రాలు, ఆ తర్వాత అది ప్రవహించే దేశాలు, ఆ తర్వాత దాని యొక్క ఉపనదుల వివరాలు. ఇంకా మీరు చదవగలిగితే దీనికి మారుపేర్లు ఉన్నాయి. ఇప్పుడు కాళీ ఉంది, కాళీని శారద చౌక అంటారు. గాగ్రాని పిలిచే పేరు కర్ణాలి అంటారు. ఏంటారు? కర్ణాలి. గండక్ను కాళీ గండక్ అంటారు. అలానే సాలగ్రామి నారాయణి అని కూడా పిలుస్తారు. దేన్ని? గండక్ని. కాళీ గండక్, సాలగ్రామి, నారాయణి. అదే కోసిని కౌశికి అంటారు. కరెక్ట్గా మాట్లాడి దీని పేరు సప్తకోసి. అంటే ఇది 7 నదుల కలయిక. ఏంటా 7 నదులు? అందులో 3 ఇంపార్టెంట్ అమ్మ. అరుణ్ కోసి, సన్ కోసి, తుమార్ కోసి. తుమార్ ఈ మూడింటిని కలిపితే త్రివేణి అంటాం. ఇలా ఈ నదులన్నీ వచ్చి ఏం చేస్తాయి? బీహార్ మీద దాడి చేస్తాయి. అందుకే దీని పేరేంటి? బీహార్ దుఃఖదాయిని. మనం మొన్న టాపిక్లో చెప్పుకున్నాం నైసర్గిక స్వరూపంలో. బీహార్ దుఃఖదాయిని కోసి అని, బెంగాల్ దుఃఖదాయిని దామోదర్ అని. అలానే సోన్ మారు పేరు సువర్ణ. ఇవి మీకు జీకే బుక్ లాడని దొరికిపోతాయండి. కానీ ఈ స్ట్రక్చర్, ఈ స్కెల్టన్ మొత్తం మీకు తొందరగా దొరకదు. కాబట్టి ఇది ఎట్లాగో మీది వీడియో క్లాసే కాబట్టి మళ్ళీ మళ్ళీ చదువుకోవచ్చు. కాబట్టి నేను ప్లాన్ చేసినట్టుగా ఇలా మీరు ప్లాన్ చేసుకొని చదివితే మీకు 1కి 2 సార్లు కానీ చూసుకుంటే మీకు దీని మీద ఒక సెంట్రల్ ఐడియా వచ్చేస్తుంది. గంగానది అంటే మొత్తం ఇక్కడే మనకి స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఇది మనకి గంగానది, దాని యొక్క వివరాలు.